హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక బిగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో మనం చూసుకున్నట్టయితే CGL నుండి 17,727 జాబ్స్ రిలీజ్ చేసింది. అందులో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీస్లో జాబ్స్ రిలీజ్ చేశారు. అందులో ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. దానితో పాటు టైర్ 1 ఎగ్జామ్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఏ టాపిక్స్ కవర్ చేయాలి, అఫీషియల్ నోటిఫికేషన్ని కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మీకు చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు మొబైల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే జూన్ 24వ తారీఖు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే జూలై 24వ తారీఖు మిడ్-నైట్ వరకు ఇచ్చారు. అందులోనూ ఆన్లైన్ పేమెంట్కి ఒకసారి ఫైనల్ డేట్ చూసుకున్నట్టయితే జూలై 25వ తారీఖు మిడ్-నైట్ లోపల చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్కి ఏమైనా మీకు కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఆగస్టు 10వ తారీఖు నుండి 11వ తారీఖు లోపల కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 2 days మాత్రమే అప్లికేషన్ ఎడిట్కి ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీకి సంబంధించి 100 రూపీస్ ఉంటుంది. ఎవరైతే SC, ST అండ్ ఉమెన్స్కి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ పే చేయడానికి యూపీఐ ఐడి ద్వారా కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ ఈదర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు యూజ్ చేసి పే చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ సి జాబ్ వేకెన్సీ లిస్ట్ ఒకసారి చెక్ చేసినట్టయితే గ్రూప్ సిలో పే లెవెల్ 4కి 25,500 నుండి 80,100 వరకు పే లెవెల్ 4 కింద శాలరీ ఇస్తారనేసి మెన్షన్ చేశారు. వీటి జాబ్స్ కూడా ఒకసారి మనం నోటిఫికేషన్లో చూడొచ్చు. పే లెవెల్ 5 కింద 29,200 నుంచి 92,300 వరకు శాలరీ ఉంటుంది. వాటికి సంబంధించిన జాబ్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పే లెవెల్ 6 కింద 35,400 నుండి 1,12,400 వరకు శాలరీ ఇస్తారు. వాటికి సంబంధించిన గ్రూప్ బి జాబ్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. గ్రూప్ బి జాబ్ వేకెన్సీ లిస్ట్తో పాటు ఏజ్ లిమిట్ కూడా ఒకసారి ఇచ్చారు. అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ బి కింద పే లెవెల్ 7 కింద 4 జాబ్స్ అయితే ఇచ్చారు. వాటికి శాలరీ ఎంత ఉంటుందో ఒకసారి చూసుకున్నట్టయితే 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీ ఉంటుంది అనేసి అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఉన్న వాటిలోనే మనకి ఎగ్జామ్ రాయడానికి అవైలబిలిటీ ఇస్తారు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ వీటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఎగ్జామ్ రాయడానికి ఈజీగా దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. ఫస్ట్ వన్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి దట్ ఈస్ తిరుచి, తిరువెన్నెల్లి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలాగా మన 2 తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మోస్ట్లీ అన్ని సిటీస్ కవర్ చేశారనేసి చెప్పుకోవాలి. ఎగ్జామినేషన్ సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ టైర్ 2 కూడా ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిన వారు మాత్రమే టైర్ 2 రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్లో ఏమి ఇచ్చారనే సిలబస్ కూడా మనం ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇచ్చారు. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ ఇచ్చారు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఇచ్చారు, ఇంగ్లీష్ కంప్రెషన్ ఇచ్చారు. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ కింద మల్టిపుల్ చాయిస్లో ఇస్తామనేసి, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఇస్తామనేసి కంపల్సరీగా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అది ఏం చూసుకున్నట్టయితే 2 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పోతుంది. అంటే ఈచ్ 1 మార్క్కి 0.50 మార్క్ వెళ్ళినట్టే ఉంటుంది. అది ఒకసారి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ చూసుకున్నట్టయితే టైర్ 2లో వచ్చేసి పేపర్ 1 ఒకసారి రాయాల్సి ఉంటుంది, పేపర్ 2 ఒకసారి రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా మనం స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమైనా చూసుకున్నట్టయితే మనం అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ ఉండాలి. అంటే ప్రతి జాబ్కి ఎనీ డిగ్రీ అనేసి ఇచ్చేశారు. అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.ssc.gov.in
ఇందులోకి వెళ్ళామంటే మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ నీడ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేసి. నేను మీకు వీడియో ఖచ్చితంగా చేసి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తారు, మీకు జాబ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్లో కూడా సేమ్ అలాగే ఈవెన్ స్పెల్లింగ్తో సహా సేమ్ కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటేనే వారు మీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందులో ఒకసారి మనం ఇంకోటి చూసుకున్నట్టయితే టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్స్ కూడా ఇచ్చేశారు. అది ఒకసారి గమనించినట్టయితే టైర్ 1 వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండొచ్చు అనేసి చెప్పారు ఈ ఇయర్లోనే. నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి ఈ ఇయర్ డిసెంబర్లో ఉండొచ్చు అనేసి టెంటేటివ్ డేట్స్ కూడా మనకి ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ లేదంటే మీకు పేమెంట్ సంబంధించిన ఇష్యూస్ లేదంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న హెల్ప్ లైన్ సెంటర్స్కి ఒకసారి మీరు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే అప్లికేషన్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.